హాయ్, గుడ్ ఈవినింగ్. దిస్ ఈజ్ రాహుల్. మీకు ఒక మంచి ఇన్ఫర్మేషన్ చెప్తాను. ఒక చిన్న కథలు బాగా వినండి. అదేమో ఒకరోజు శ్రీకృష్ణుడేమో కర్ణుడి ఇంటికి వెళ్తాడనమాట. కర్ణుడి ఇంటికి వెళ్ళి దానం చేయమంటాడు. ఇలా దానం చేయమంటే కర్ణుడు ఏం చేస్తాడంటే ఇమీడియట్గాను ఎడం చేతితో శ్రీకృష్ణుడికి దానం ఇస్తాడు. సో అప్పుడు శ్రీకృష్ణుడు అంటాడు, అదేంటి అది నువ్వు ఎడం చేత్తో దానం ఇస్తున్నావు, దానం కుడి చేత్తో ఇవ్వాలి కదా, దానం కొన్న ఎలా చేయాలో ధర్మం నీకు తెలియదా అని అంటాడు. లేదు కృష్ణ, అలా ఏం లేదు, ఒక్కసారి నా మాట విను, నేను ఎందుకు అలా చేశాను, ఒకవేళ నేను చేసిన దాంట్లో తప్పు ఉన్నది అని అనిపిస్తే పని నన్ను శిక్షించి లేకపోతే నా పేరు కోప్పడండి అని అంటారు అనమాట. సరే చెప్పు ఏంటి అని అంటే, ఏం లేదు, నీకు తెలుసు కదా యముడు ఎంత కఠిన హృదయుడో. సో జనన మరణాలకి మధ్యన ఒక్క సెకండే మధ్యన గ్యాప్ ఉంటుంది. అలాగా మీరు అడిగేరు దానం ఇమీడియట్గా నేను చేసేయాలి. నా కుడి చేతిలో ఏమో నూనె రాసి ఉంది, ఇది కడుక్కొని వచ్చినప్పుడు కల్లాను నా అభిప్రాయం మారచ్చు, లేకపోతే నా ఆయుష్ పోవచ్చు. ఈ రెండిట్లో ఏది జరిగినా నీకు నేను దానం చేయలేను అనమాట. సో ఆ అపకీర్తి నాకు వద్దని చెప్పి నువ్వు అడిగిన వెంటనే నేను దానం చేశాను. ఇందులో ఏమైనా నా తప్పు ఉంటే నన్ను క్షమించండి అంటే కృష్ణుడు చాలా సంతోషపడి తర్వాత మళ్ళీ ఆయనకి ఇంకొక ఏదైనా కోరుకోమంటారు, అది తర్వాత విషయం అనుకోండి. సో ఇందులో మనం నేర్చుకోవాల్సిన నీతి ఏంటంటే దెర్ ఈజ్ ఏ గ్యాప్ బిట్వీన్ లిప్ అండ్ కప్ అని అంటారనమాట. సో ఇలాగా మనం తాగుతున్న టీ నోట్లోకి వెళ్ళి తాగినంత వరకు గ్యారంటీ ఉండదు, గ్యాప్ ఉంటుంది. సో అందుకనే ఏది మనకి ఒక మంచి కార్యక్రమం చేయాలన్నా ఎక్కువ దాని గురించి ఆలోచించుకుంటాను. ఇమీడియట్గాను మనం ఆ కార్యం అనేది ఆచరణలో పెట్టాలి. సో దిస్ ఈజ్ వన్ సింపుల్ మెసేజ్. ప్లీజ్ ఇఫ్ యూ లైక్ ఇట్, ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.